చిత్తవృత్తి, చిత్తము యొక్క వృత్తులను నిరోధించుట అనేది మొత్తం యోగాభ్యాసానికి కావలసినటువంటి మొత్తం పరమావధి. ఇందులో యోగ విద్య ఈ పదాలకి కూడా భేదం కొద్దిగా మనం చూడాలి. యోగాభ్యాసము, యోగ జీవితము, యోగము ఇవన్నీ దాదాపు ఒకే అర్థంలో ఉన్నట్లుగా అనుకుంటూ ఉంటాం. కానీ శాస్త్ర గ్రంథాలలో జాగ్రత్తగా వాళ్ళు వాడినప్పుడు ఒకే అర్థం కాదు. ఆ తేడాలు కూడా మనకు తెలియాలి. యోగాభ్యాసము అంటే ఇందులో చెప్పబడేటువంటి విధానం అంటే చిత్తవృత్తి నిరోధానికి కావలసిన అభ్యాసము అనేది ఏం చేయాలో అది. ఆ అభ్యాసం 8 అంగములతో కూడి ఉంటుంది. అది తర్వాత చెప్పబడుతుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. ఇందులో ఎక్కువ భాగం మన దినచర్య 24 గంటలు మనం జీవించే జీవిత వైఖరికి సంబంధించి ఉంటాయి తప్ప ఏదో కొంతసేపు మనం చేసేటువంటి ప్రాక్టీస్ కు సంబంధించి ఉండవు. కనుక ఆ ఒక్క చోట ముందు మొదట పొరపాటు మనం సర్దుకోవాలి. అంటే యోగాభ్యాసం అనేది ఇందులో చెప్పబడినటువంటి సాధనలు మనం మొక్కు చెల్లించినట్లుగా ఆ అరగంట సేపో గంట సేపో చేసినట్లయితే, వాళ్ళు చెప్పినట్లు ప్రాణాయామం చేస్తే, లేదా వాళ్ళు చెప్పినటువంటి ఆసనములు చెప్పినంతసేపు గనక వేసినట్లయితే, చెప్పినట్లు కన్నులు మూసుకుని ధ్యానం మొదలైనవి చేసినట్లయితే యోగం వస్తుంది అని మాత్రం పొరపాటు పడకూడదు. 24 గంటలు మనం జీవించే జీవితంలో ఉన్నటువంటి దృక్పథంలో మార్పు రావడానికి ఇవి సాధనలు. దృక్పథంలో మార్పు రావటం యోగ సాధన తప్ప ఇవి ఆచరించాం మేము పూర్తిగా అని చెప్పి రసీదు చింపించి దీనికి ఫలితాలు ఉంటాయా అని అడిగితే యోగ సాధన ఏమి రిజల్ట్స్ స్వీట్స్ అని ఉండవు. నిన్న చెప్పాను నేను, జీవిత దృక్పథం మారటం అనేది అందులో మార్పు రావాలి. అంటే యోగా అనేది ఇట్ ఇస్ అన్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ నాట్ అన్ అచీవ్మెంట్. మనం చేసే సాధనలన్నీ కూడా ప్రాక్టీసెస్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాక్టీస్. యోగం అనేది యోగం కోసం చేసేటువంటి ప్రాక్టీసెస్ అన్ని కూడాను యోగ సిద్ధి కొరకు, అంటే యోగము అనే జీవితం మనకి సిద్ధించడం కోసం. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా యోగం కాదు. ఉదాహరణకి ఒక 5 నిమిషాలు శీర్షాసనం వేయండి, ఒక 5 నిమిషాలు సర్వాంగాసనం వేయండి, ధనురాసనం వేయండి. ఇవి దేనికి సాధనలు? ఈ ఆసనాలు అంటే భౌతికమైనటువంటి శరీరం, అన్నమయ కోశం అంటారు, తర్వాత ఇప్పుడు చెప్తాం ఆ విభాగాలు. ఆ శరీరాలని సరైనటువంటి పద్ధతిలో వంచడానికి, దానికి చేసినటువంటి సాధన వల్ల లోపల రక్త ప్రసారం మొదలైనటువంటి సవ్యంగా ప్రసరించడానికి, అంటే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్, లోపల ఉన్నటువంటి రక్తం, రసము మొదలైనటువంటి ధాతువులన్నీ అవి జరిగినందువల్ల లోపల ఉన్న రక్తనాళములు, నాడీ మండలం అంటే నరములకు మూలములైనటువంటి వాటిలలో వచ్చిన ఎగుడు దిగుళ్లు ఏవైనా ఉన్నట్లయితే అవి సర్దుబాట్లు అయిపోయి అవి సవ్యమైనటువంటి మార్గంలో నడవటం. శరీరంలో ఉన్నటువంటి భౌతిక ద్రవ్యంలో దాంట్లోంచి ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి శక్తి, ప్రాణం అనేటువంటిది సరైనటువంటి కనెక్షన్స్ ఇస్తే ఎలక్ట్రిక్ వైర్స్ లోంచి కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో అలాగ ఫ్లో అయ్యేట్టుగా చేయటం. ఇంతవరకు మాత్రమే ఆసనములు అనేటువంటి వాటికి ప్రయోజనం. ఆసనములు భౌతికమైనటువంటి ప్రాక్టీసులు, సర్వాంగాసనం, ధనురాసనం, హలాసనం మొదలైనటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయవలసిందే. అవి లేకుండా యోగాభ్యాసం ఉండదు. కానీ అవి యోగాభ్యాసం కాదు. వాటి వలన వచ్చేటువంటి అన్నమయ ప్రాణమయ కోశముల యొక్క సమన్వయము, అంటే మ్యాటర్ ను ఫోర్సు అని మన శరీరంలో ఉన్నాయి. అన్నమయ కోశం అంటే మ్యాటర్, పదార్థం, ద్రవ్యం. ప్రాణమయ కోశం అంటే శక్తి, అంటే అది ఫోర్స్ అన్నమాట. ఈ రెండింటికి సామరస్యం కుదర్చడమే ఈ ఆసనాలు వేయటం వల్ల కానీ, దాని తర్వాత యమ నియమాదుల వలన, ప్రాణాయామం వల్ల ప్రయోజనాలు. కనుక ఇవన్నీ కూడా మనం చేసేటువంటి ఈ అంగములన్నీ కూడాను యోగాభ్యాసంలో భాగములే గాని యోగ విద్య అనడానికి వీల్లేదు. యోగాభ్యాసం మనం చేసిన తర్వాత 8 అంగములు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండటంలో
మనకు తెలిసేది ఏమిటంటే, మనం 24 గంటలు జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరులతో మనకు కలిగినటువంటి సంబంధములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఏ విధంగా మెలుగుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, దానికి యోగాభ్యాసం అని అనాలి. కానీ అందులో ఉన్న ఏ ఒక్క భాగానికి యోగాభ్యాసం అని అనరాదు. రోజు నేను 1 గంట యోగాభ్యాసం చేస్తాను అని అన్నప్పుడు అది యోగాభ్యాసం కాదు. యోగాభ్యాసానికి కావలసిన అంగం అయి ఉండొస్తుంది. ఇది బాగా మనం తేడా తెలుసుకోవాలి. అందుకని మనం ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, ఇన్నెప్పుడు కూడాను యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది. నిజంగా యోగాభ్యాసం కనుక అయినట్లయితే దానికి కావలసినటువంటి పూర్వరంగా మనం చేసేది. అంటే నిజంగా యోగాభ్యాసం మనలో ప్రారంభించినట్లయితే గుర్తు ఏమిటంటే, మనకు ఉన్న చిరుబుర్రులన్నీ తగ్గుతాయి. సమాధానం చెప్పడంలో కానీ, లేకపోతే ఎవరినైనా మనం అడగటంలో కానీ విసురులు, రొసరుసలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి సర్దుకుంటాం అంటే అణిచిపెట్టుకుంటాం వల్ల కాదు. అణిచిపెట్టుకుంటాం వల్ల కొంతకాలం సర్దుకుంటాయి, కానీ ప్రమాదమైనటువంటి విపత్కర పరిస్థితులు అంటే బ్లడ్ ప్రెషర్ రైజ్ అవటం, థ్రాంబోసిస్ కానీ, లేకపోతే మంచి లోపల ఒక రకమైనటువంటి హెమరేజెస్ కానీ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. లేదా కండ్ల వ్యాధులు, చెవుల వ్యాధులు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. అంటే ఆర్టిఫిషియల్ గా కంట్రోల్ చేస్తే, కంట్రోల్ కాదు మనం చేయవలసింది డిసిప్లిన్ కి కంట్రోల్ కి తేడా ఉంది. కంట్రోల్ కొంచెం వెటర్నరీ లెవెల్లోది, డిసిప్లిన్ అనేది హ్యూమన్ లెవెల్లోది. అది తేడా. ఆ తేడాలో మనలో చిరుబుర్రులని సహజంగా సర్దుకుంటూ ఉంటే యోగాభ్యాసం కింద లెక్క, అసహజంగా కృత్రిమంగా సర్దుకుంటూ ఉంటే గతిలేక సర్దుకుంటున్నాం అని అర్థం. ఆ రెంట్లో తేడా గమనించాలి. ఆఫీసులో పెద్ద ఆఫీసర్ కోపడితే నోరు మూసి కూరుకుంటే అది శమధమాది గుణాల్లో అవదు, గతి లేకపోవటం అవుతుంది. దానివల్ల జబ్బులు వస్తాయి. మనకు హోమియోలో కూడా మీరు చెప్పుకున్నారా, కాన్స్టెంట్ గా అలాంటివి ఉన్నప్పుడు క్యాప్సాగ్రియా లక్షణాలు కానీ, ఫాస్ఫరస్ లక్షణాలు కానీ వస్తాయని చెప్పుకున్నాం. అంటే వ్యాధిగ్రస్తులం అవుతాం మనం కంట్రోల్ కనుక బలవంతాన్ని చేసుకున్నట్లయితే. అలా కంట్రోల్ బలవంతాన్ని చేసుకోకుండా మనలో వచ్చేటువంటి మార్పు వస్తూ ఉంటాయి. అలాగే నిన్న చెప్పుకున్నటువంటి పీరియాడిసిటీలో మెల్లిగా దీంతో యోగాభ్యాసం పూర్తవుతూ ఉంటే యోగ జీవితంలోకి ప్రవేశించాలి మనం. అంటే ఎలా ఉంటుందంటే, ఈవేళ ఇప్పుడు ఈ పూటకు మనకి ఏం కావాలి అనుకున్నప్పుడు బోర్డు కావాలి, క్యాక్విస్ కావాలి, డస్టర్ కావాలి, బాగుంది. ఇవి మనం ప్రారంభించే ముందే ఈ లిస్టు మన మైండ్లోకి రాగలిగితే, ఇది పళ్ళ, టేబుల్, దాని మీద గుడ్డ, క్యాక్పీసులు, బోర్డు, డస్టరు, బోర్డుకు ఒక బల్ల, కుర్చీ, ఇవన్నీ కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనం కొద్దిగా సర్దుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటే క్రమంగా యోగాభ్యాసం లైన్లో పడుతున్నాం అన్నది. అలాగా సర్దుకుంటాం అక్కర్లేకుండా మొదటి రోజునే కనుక మనం అన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే యోగాభ్యాసం మనకు కొంతవరకు వంటబట్టింది, యోగ జీవితంలో ప్రవేశిస్తున్నాం అన్నది. ఇది దేంట్లో ప్రతిబింబిస్తుంది? మన ఆఫీసు పనిలోనూ ప్రతిబింబిస్తుంది. తమాషగా ఎక్కడికి వెళ్లి మనం కూర్చున్నా, మనం ఏం చేయడానికి వెళ్లి కూర్చున్నాం, దాని సాధన సంపత్తి మొత్తం అగ్గిపెట్టే అగ్గిపుల్ల దగ్గర నుంచి కూడా మళ్లీ మర్చిపోయామే అనేటువంటిది ఉండకుండా ఉండేటువంటి స్థితి రావాలి. అంటే సృష్టికర్త ఈ సృష్టిని సృష్టి చేసేటప్పుడు అలా చేస్తాడు. అది మర్చిపోయామే, ఇది మర్చిపోయామే అంటే వాడి సృష్టి గ్రహణం వరకేలాగా ఉంటుంది. జీవరాశుల సృష్టి మామూలుగా మనందరం రాం, తలవ కాస్త ఒకటి ముక్కు చెక్కు మర్చిపోయి, ఒకటి కన్ను మర్చిపోయి మనందరం చేసిన పనుల్లాగే ఉంటాయి. వాడి పనులు అలా లేవు గనక వాడి దృక్పథం ఎలా ఉందో ఆ దృక్పథానికి దగ్గరగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ దృక్పథంగా దగ్గరగా రావడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్, డిసిప్లిన్ మన దగ్గర లేకపోవడం వల్లే ఒకరి మీద ఒకరికి కోపాలు, చిరాకులు, భార్యను భర్త అర్థం చేసుకోలేకపోవటం, భర్తను భార్య అర్థం చేసుకోలేకపోవటం, ఒకరి మీద ఒకళ్ళు పశువులలో ప్రవర్తించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకని అక్కడ లోపం ఉన్నందువల్ల ఇక్కడ వస్తాయి. ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా టెన్షన్ మీద ఉంటాం,
అంటే ఖరీదక్కర్ లేకుండా డబ్బులు కొనుక్కొచ్చుకుంటాం. ఏదన్నా వస్తువులు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి. ఇవి అక్కర్లేదు, అదనంగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ పోతాయి. తర్వాత మన వాళ్ళు చెబుతారు వర్షార్థం అష్టౌ ప్రేటేత మాసాన్. అంటే వర్షాకాలంలో కావలసిన వస్తువులకి మిగతా 8 మాసాలు ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుంది, పచ్చికెట్టెలు పొయ్యిలో పెట్టుకుంటాము, పొగ కళ్ళల్లోకి రావటము, చివరికి మరి బియ్యము లేకపోతే ఆ ముద్దైపోయినటువంటిదో పిండాకుడు అంటే అది తింటాం వస్తుంది. జీవితం అంతా అలాగే ఉంటుంది. అంటే ఇవాళ కావాల్సినటువంటి పనికి దానికి నిన్న పని చేసుకోగలగటం అనేది రాదు. పరీక్షగా అపీర్ అయ్యి ఉద్యోగానికి వెళ్ళి ఆ రాత్రి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫలానా ఉద్యోగానికి వచ్చాను, ఫలానా వారు మీకు తెలుసుట, తెలిసినా ఏం చేయలేం, అయిపోయింది టైం. అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి, మీ చేతిలో ఒక వస్తువు ఉంది, అది అమ్మేశారనుకోండి, అప్పుడు మీ దగ్గర వస్తువు ఇప్పించుకుని ఎవడన్నా నా దగ్గరికి వచ్చినా ఏం చేయలేం. అలా తడవులాటగా ఉంటుంది అన్నమాట జీవితంలో. అలాగే ఇంట్లో ఏమన్నా వస్తువులు కొంచెం చెడిపోయినాయి అనుకోండి, ఆ లైట్ వెలగటం లేదు, ఆ స్విచ్ వదులుగా ఉంది, అది ఎన్నాళ్ళైతే మనం బాగు చేయించుకోకుండా మర్చిపోతూ ఉంటామో అదే అనుభవిస్తూ అన్నాళ్ళు మనం యోగాభ్యాసం అవ్వలేదన్నది. ఆ విషయంలో మనం పంక్చువల్ గా కాగలిగి క్రమంగా మనం అందుకని యోగాభ్యాసం మనకు పరిపూర్ణం అవుతున్న కొద్దీ యోగ జీవితంలోకి ప్రవేశిస్తాం. క్రమంగా యోగ జీవితంలోకి ప్రవేశించేటికి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం 2 అయస్కాంతముల మధ్య సంబంధంలాగా వికాసం ఉంటుంది తప్ప రాంగ్ కనెక్షన్స్ ఇస్తే వచ్చినట్లు ఎలక్ట్రికల్ రాంగ్ కనెక్షన్స్ ఇస్తే వస్తాయి, ఫిలమెంట్లు బద్దలవుతాయి, ఫ్యూజులు పోతాయి, అలా ఓళ్ల మీద చిర్రుబుర్రులు చెటపట్లు ఆడుకుంటారు. ఇట్లాంటివి ఉండవు, రాంగ్ కనెక్షన్స్ ఉండవు. చూసారా, అది ఆ తేడా. కనుక ఈ మొదటిది కేవలం 2వ దానికోసం. యోగాభ్యాసం పరమావధి కాదు అని గుర్తుంచుకోవాలి. యోగ జీవితం కోసమే కానీ యోగాభ్యాసం. ఒకడు కసరత్తు చేసి బాదం పాలు తాగుతున్నాడు అనుకోండి, దేనికోసం? కండలు పెంచుకుంటాం, అది పరమావధి కాదు. ఎవరికైనా అవసరం వస్తే చేయి అడ్డం పెట్టగలగటానికి, ఎవరన్నా మంచివాళ్ళని ఎవరన్నా ఏదన్నా చేస్తూ ఉంటే నలుగురికి సమాధానం చెప్పగలగటానికి అక్కడ పరమావధి. అంతేగాని నేను ఎన్ని బాదం పాలు తాగగలనో చూడు, నేను ఎన్ని దండాలు చేయగలనో చూడు అన్నది పరమావధి కాదు. అది అంటే మీన్స్ ని ఎండ కింద ఫూలిష్ గా మనం డిసైడ్ చేసుకోకూడదు. కనుక యోగ జీవితం అనేది పరమావధి కానీ యోగాభ్యాసం పరమావధి కాదు. యోగాభ్యాసం వల్ల యోగ జీవితం వస్తుంది. యోగ జీవితం వల్ల ఏమొస్తుంది? అంతర్యామిత్వంలో జీవితం వస్తుంది. అది తెలుసుకుంటాం. అంటే అంతర్లో ఉన్నటువంటి ఒక్కడు గుర్తుండి ఎవరితో మాట్లాడుతున్నా వాడితోనే మాట్లాడగలగటం వచ్చి, ఎవరు మాట్లాడుతున్నా వాడిని వినగలగటం వస్తుంది. అది నిజంగా వస్తే తప్ప మనలో ఉన్నటువంటి కోపతాపాలు మనం అణుచుకుంటే అణిగేవి కావు. నిగ్రహ కింకరిష్యతి అన్నాడు భగవద్గీతలో. కంట్రోల్ అండి నీ మొహం అన్నాడు. లోపల మిషన్ లో ఉన్న లోపాలు సర్దుబాటు చేసుకోవాలి కానీ అవి లేకుండా నువ్వు కంట్రోల్ ఏం చేసుకుంటావు అన్నాడు. నీ సహా అక్కడ ఉన్నది ప్రకృతి. నీ ప్రకృతిలో వంకర ఉన్నప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ ఏం చేయలేవు అన్నాడు. నిగ్రహం అది. కనుక ఇది లోపాలని సర్దుబాటు చేసుకుంటాం అనమాట, మొహమాటం లేకుండా. అంటే రెక్టిఫికేషన్ ప్రాసెస్ అంటారు. అయినప్పుడు ఇది ఈ రకంగా వస్తుంది. ఈ రెండు కలిసి యోగాభ్యాసము యోగ జీవితము కలిసి మనకు భగవద్గీతలో చెప్పబడ్డాయి. పతంజలి యోగ సూత్రాల్లో మొదటిది ఒక్కటే చెప్పబడ్డది, అది తేడా. అందుకనే యోగ అనుశాసనం అన్నాడు పతంజలి యోగ సూత్రాల్లో. మొట్టమొదటి అన్నాడు ఇది కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు, అనుశాసనం. అంటే ఇలా చేయండి అని నేను చెబుతాను, మీరు అలా చేయండి అది చెప్పాడు భగవద్గీతలో. చెప్పి అలా చేసిన తర్వాత మీ జీవితం ఎలా జీవించాలో అది కూడా ఇచ్చాడు.
ఇది చిట్టచివరికి అన్నిటికంటే పరమావధి దాకా కూడా సర్వకర్మాను పరిత్యజ్య అనేది అక్కడి దాకా కూడా ఇచ్చారు. ఈ రెండు కలిపితే యోగ విద్య అంటాం. యోగ విద్య లేక యోగ శాస్త్రము, ఈ రెండు కలిపితే యోగ విద్య. అంచేత ఈ తేడాలు మనకు తెలియాలి. భగవద్గీతాసు ఉపనిషత్సు యోగ విద్యాయాం అన్నాడు. భగవద్గీతల యందు చెప్పబడినటువంటి ఉపనిషత్తుల యందు యోగ విద్య యందు యోగం ఉన్నా, యోగాభ్యాసం ఉన్నా, యోగ విద్య అన్నా అదేనండి యోగం అండి కాదు. అది కదే అంత అట్లా ఉండదు. యోగ అభ్యాసం అంటే మనం చేయవలసినటువంటి ప్రాక్టీస్ లో ఉన్న డీటెయిల్. యోగ విద్య అంటే దానివల్ల మనలో వచ్చినటువంటి మార్పు. అదే యోగ జీవితం అంటే అది మన జీవిత దినచర్య మీద ప్రతిబింబించడం, అది యోగ జీవితం. ఈ రెండు కలిసినటువంటి దానితో యోగ విద్య లేక యోగ శాస్త్రం అని అంటారు. ఇది పరిపూర్ణంగా మనకి నిద్రలో లేపినా ఎవడైనా తేడా లేకుండా ఉండే పద్ధతిలో లేవగలిగితే, వాళ్ళు నిద్రలో లేకపోయినా మెడుకు రాకపోయినా కళ వచ్చినా కూడా అపభ్రంశంగా రాకుండా ఉండిన దాకా మార్పు వస్తే మనలో అంటే ఏమిటి ఇన్నర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్ని కూడా రెక్టిఫై అవ్వాలి. వాళ్ళు సబ్ కాన్షియస్ అంటారు, తెలియండి చూడండి, తెలియక ఈ సైకాలజీ వాళ్ళు అవన్నీ ఆ లేయర్స్ అన్ని కూడా మార్పు రావాలి. వచ్చినప్పుడు కళ వచ్చినా పీడకల రాదు. ఇప్పుడు మేలుకొని ఉండగానే ఊహనోడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నవాడికి కళ దాకా అక్కర్లే, మేలుకొని ఉండగానే పీడకల జీవితం తప్పు. ఈ జీవితం ఏమిటి పీడ, పాడు పీడ అన్నట్టు. కళ దాకా అక్కర్లే పీడే. అలా కాకుండా సర్దుబాటు అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే నిద్రలో కూడా పీడ ఉండదు, పీడ కల ఉండదు అనమాట. కల వచ్చినా శుభ్రమైన కల వస్తున్నాడు, భోంచేసినా శుభ్రంగా భోంచేస్తాడు, ఓ పూట ఆలస్యమైనా ఏడవకుండా శుభ్రంగా ఉంటాడు. ఇది యోగ విద్యలోకి వచ్చినటువంటి వాడు ఓ పూట అన్నం దొరకలేదనుకోండి, రైల్లో నానా చెత్త తినేడు మనలాగా. వాడు ఏం చేస్తాడు, ఓ పూట దొరకకపోతే ఏమైంది, ఏమవదు. వాడి దృష్టి దాని మీదకి కూడా వెళ్ళదు. ఎందుకంటే తినేటప్పుడు అన్నం మీదకి వెడుతుంది వాడి దృష్టి, పుట్టేప్పుడు దాని మీదకి వెళ్ళదు. మన దృష్టి ఆకలేసినప్పుడు అన్నం మీదకి వెడుతుంది, అన్నం తింటూ ఉండగా కోర్టు విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఇది మారాలి. అంటే భోంచేస్తూ ఉండగా ఇతర విషయాలు జ్ఞాపకం రావటం, ఇతర విషయాలు చేస్తూ ఉండగా భోజనం జ్ఞాపకం రావటం, ఇవి నిషిద్ధం. శాస్త్రంలో మనకి ధర్మశాస్త్రంలోకి వెళ్ళినట్లయితే ఏమని చెబుతాడు వాడు, మనస్సు అన్నం మీద లేనప్పుడు అన్నం తినద్దు, గబ్బు చేస్తుంది. గబ్బులు ఎందుకు చేస్తాయంటే 1,00,000 కారణాలు మనం పెట్టుకుంటాం, వాటి చేసుకుంటాం. పూజయే దశనం నిత్యం, ఆహారాన్ని తినేటప్పుడు పూజ్యభావంతో ఉండండి. నాజ్యాత్య ఏతద్ అకుత్సయాన్ని, కుత్స అంటే అసహ్యించుకుంటూ, ఓహునోడు అసహ్యించుకుంటూ గాని తిట్టుకుంటూ గాని ఏభ్యంగా గాని ఏడుస్తూ గాని ఉసూరు మంటూ గాని తినకండి అన్నాడు. కాసేపు మానేయండి అన్నాడు ఆ మూడు పోయే వరకు. పూజితం హి అశనం నిత్యం బలం ఊర్జంచ యచ్చతి. పూజితమైనటువంటి పద్ధతిలో ఉన్న ఆహారం ఉన్నదే బలము ఊర్జము రెండింటినీ ఇస్తుంది అన్నది. అంటే ఫుడ్ లో ఉన్న మెటీరియల్ కాకుండా దాని ఛార్జ్ ఒకటి ఉండాలి. అంటే వైర్స్ కనెక్షన్ చేయటం కాకుండా దాంట్లో కరెంటు ఫ్లో అవ్వాలి అన్నట్లుగా అన్నంలోంచి మనకు రావాల్సింది ఇంకొకటి ఉంది, అన్నం కాదు. దానికోసం అన్నం, ఆ అన్నం మనం తినేట్టుగా చేయటం కోసం రుచి. కానీ మామూలుగా మనకు తెలిసింది రుచి కోసం అన్నం అని. అంటే ఈ మార్పులన్నీ రావాలి. అపూజితంతు తద్భుక్తం ఉపయోర్ నాశేరితం. అంటే పూజ్యభావం లేకుండా భోజనం చేసినప్పుడు బలము ఊర్జము రెండును కూడా నశింపజేస్తుంది నువ్వు తిన్నటువంటి ఆహారం. అంటే ఓడినోడు తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో వాడు ఎవరినో తిడుతూనో వాడి సంగతి చూస్తాను వాడు ఎంత చూస్తాను అని అంటూనో చేసిన భోజనం ప్రతిదీ కూడా దబ్బు చేస్తుంది జాగ్రత్త వంటికి అన్నది. అంటే ఏవి సర్దుబాటు చేసుకోవాలో యోగాభ్యాసం చేసేటప్పుడు ఇవి ఇలాగే ఉండంగానే మనం ముక్కు మూసుకుంటాం, ఓం భూముకు ఉంటాం, యోగాభ్యాసం చేయటం, గాలి పీల్చి దమ్ పట్టి ప్రాణాయామం చేయడం, ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి ఒక రకమైనటువంటి శక్తి సంక్రమిస్తుంది. శక్తి సంక్రమించినప్పుడు మనం చెడ్డ పని చేస్తే అది ఎక్కువ చెడ్డగా మన మీద పనిచేస్తుంది ఉట్టేప్పటికన్నా. మంచి పని చేస్తే ఎక్కువ మంచిగా పనిచేస్తుంది.
కత్తి పదును పెడితే కూరగాయ చాలా తొందరగా తరుగుతుంది, దాని కింద వేలుపడ్డా తొందరగా తిరుగుతుంది. ఆ మార్పు మనలో వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే మిస్బిహేవ్ చేశామో అది వరకు మిస్బిహేవ్ చేసిన కన్నా ఎక్కువ దుష్ఫలితాలు ఉంటాయి యోగాభ్యాసం. ఇది వీళ్ళు నెత్తడిచింది అది ఇది అంటూ ఉంటారు. నెత్తికి అడవదు. కాబట్టి ఏమిటంటే కత్తి బండ కత్తి కాస్త పదును కత్తి చేసుకున్నాం కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడుకోవాలి. ఈ మనస్సుని ఇంద్రియాలని ఇదివరకు కన్నా పదును అవుతాయి. పదును అయినప్పుడు ఏం చేయాలి, దాని కింద వేలెట్టకూడదు. వాడుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే పరిస్థితి రావాలి. కనుక ఇది యోగము, యోగ విద్య, యోగ శాస్త్రము అనేదానికి ఈ రెండు కలిపి అర్థం చెప్పుకోవాలి. చిత్తవృత్తి నిరోధానికి మార్గం చెబుతున్నారు 3వ సూత్రం దగ్గర నుంచి. ఎందుకు చిత్తవృత్తి నిరోధం, లేకపోతే ఏమి? ఈ సందేహాలు వాడు తీరుస్తూ వెళ్ళాలి కదా. సూత్రాలు రాసినటువంటి వాడు తీరుస్తూ వెళ్ళాలి. సూత్రం అంటే ఏమిటి? చాలా చిన్నదిగా ఉండాలి రాసింది, అల్పాక్షరం, అసందిగ్ధం, మనకు సందేహాలు మిగల్చకూడదు. ఇలాంటి కెలచెర్ర మధ్య వస్తూ ఉంటాయి బుర్రలో లిటిగేషన్లలో. చిత్తవృత్తి నిరోధం అన్నాడు. చిత్తవృత్తి నిరోధం లేకపోతే ఏమి? లేకపోతే ఏమో చదువుతున్నాడు ఇక్కడ. ఉంటే ఏమో చెప్పి లేకపోతే ఏమో చదువుతున్నాడు. అంటే చిత్తవృత్తి కలిగినప్పుడు, నిరోధం కలిగినప్పుడు ద్రష్టువు స్వరూపే అవస్థానం. చిత్తవృత్తి నిరోధం జరిగిన తర్వాత మీకు ఏమవుతుందో చూస్తున్నారు. ద్రష్టువు కదా అంటే అప్పుడు ద్రష్టువు అంటే స్వరూపే అంటే స్వరూపమునందు అవస్థానం స్థిరముగా నుండుట జరుగును. అంటే మీ స్వరూప స్వభావాల్లో మీరు స్థిరపడటం జరుగుతున్నది. ఇప్పుడు లేదా అని అడుగుతాం. దానికి చెబుతున్న తర్వాత ఆ రెండు తెలియాలి. 4వ సూత్రం చెబుతున్నారు. 4వ సూత్రం వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇతరత్ర అంటే కాని పక్షమున, అంటే చిత్తవృత్తి నిరోధం జరగని వాళ్ళకి, అంటే మనబోటి వాళ్ళకి ఎలా ఉంటుందో, మామూలుగా ఎలా ఉంటుందో చెబుతున్నారు. వృత్తి సారూప్యం, వృత్తి యందు సారూప్యము. ఇందాక చిత్తవృత్తి అని చెప్పాడు కదా, దాని యందు సారూప్యము అంటే దాని రూపమునకు సమానమైన రూపము. సారూప్యం అంటే ఏమిటో ఇప్పుడు చెప్తున్నాను. చిత్తవృత్తి వచ్చిన వాడికేమో తన రూపంలో తాను ఉంటాడు. నిరోధం వచ్చిన వాడు, చిత్తవృత్తి నిరోధం చేతగాని వాడు వృత్తి ఎక్కడ వర్తిస్తున్నదో చిత్తం దానికి సమానమైన రూపంతో ఉంటాడు, తన రూపంతో ఉండడు. అది చెబుతున్నాడు. అంటే సెన్స్ ఆర్గన్స్ 5 అని చెప్పాం కదా. వాటిలలో ఇక్కడ ఉన్నాడు అనుకోండి చూసేవాడు, ద్రష్టు ఉన్నాడు కదా. ద్రష్ట అంటే చూసేవాడు. మనస్సు అనుకోండి, ఈ మనస్సుకి ఇక్కడ చూడబడేటువంటి వస్తువు కంటి ద్వారా మనస్సు మీద పడుతూ ఉంటే ఆ వస్తువు చూస్తున్నప్పుడు ఏ స్వరూపం ఉన్నది, ఆ వస్తువు స్వరూపమే కదా ఉంది మనకు కనిపించేది. ఒకటి చూస్తే ఇంకో స్వరూపం కాదుగా. బాగున్నది. అప్పుడు ఆ స్వరూపం ఎక్కడ ఉన్నది? అక్కడ గుంజ ఉన్నది, నేను చూస్తున్నాను కంటి ద్వారా. గుంజ అక్కడ ఉన్నదా, ఇక్కడ ఉన్నదా? అక్కడ ఉన్న గుంజ కాక మనం చూస్తున్నప్పుడు దాని ప్రతిబింబమైన గుంజ మన మనస్సు మీద పడుతూ ఉన్నదే లేదా? లేకపోతే ఎలా చూస్తున్నాం? అక్కడ ఒరిజినల్ గుంజ ఉంది రైటే. అది కాక మన కంటి ద్వారా కిరణాల్లోంచి వచ్చి దాని ఇమేజ్ లోపల మనస్సు అనేటువంటి తెర మీద పడుతుంది. పడ్డప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? మనస్సుగా ఉండే బదులు గుంజగా ఉంటుంది ఆకాశం. మనస్సుగా ఉంటామా, మనస్సు గుంజగా ఉంటామా? మనస్సు గుంజగా ఉంటుంది. అలాగే ఏదైనా శబ్దం వింటున్నాం అనుకోండి, చెవి ద్వారా శబ్దం యొక్క ప్రతిబింబం మనస్సు మీద పడుతుంది. అప్పుడు వినటం అనేది జరుగుతుంది. అప్పుడు మనస్సు శబ్దంగా ఉంటుందా, మనస్సుగా ఉంటుందా?
ఏమండి మనస్సు శబ్దంగా ఉంటుంది కానీ మనస్సుగా ఉండదు. అలాగే ఏదన్నా మంచి వాసన చూస్తున్నారు, సుగంధం అనేటువంటిది ముక్కులోంచి వచ్చి మనస్సు మీద ప్రతిబింబిస్తే మనం వాసన చూస్తున్నాం, మన వాసన వేస్తుంది అంట. అప్పుడు మనస్సు వాసనగా ఉంటుందా మనస్సుగా ఉంటుంది? వాసనగానే. అలాగే నాలిక మీద ఏదైనా వస్తువు పెట్టుకున్నప్పుడు నాలిక అనే ఇంద్రియాన్ని పనిచేసి అది మనస్సు మీద ప్రతిబింబించినప్పుడు బలానా వస్తువు రుచిగా ఉన్నది అని నాలిక మీద వేసుకోగానే ఇది పంచదార అన్నా, లేదా ఇది మిరపకాయ అన్నా. అప్పుడు మనస్సు పంచదారగా ఉన్నది కానీ మనస్సుగా లేదు. అంటే ఏ ఇంద్రియ ప్రవృత్తి మనస్సు మీద పడుతూ ఉందో, మన ఎరుగున్న భాషలో చెప్పాలంటే సినిమా తెరగా ఉండదండి, సినిమాగా ఉంటుంది. కానీ ఏ సినిమా వేస్తే ఆ సినిమాగా ఉంటుంది, ఆ కాసేపు ఉన్న తెర. ట్రాజడీ వేస్తే ట్రాజడీగా ఉంటుంది, కామెడీ వేస్తే కామెడీగా ఉంటుంది, కత్తి యుద్ధం వేస్తే కత్తి యుద్ధంగా ఉంటుంది, పట్టాభిషేకం వేస్తే పట్టాభిషేకంగా ఉంటుంది. అంతే కదా మరి. కానీ తెరగా ఎప్పుడు ఉంటుంది? సినిమా ఆపినప్పుడు. కనుక ఇది చేతైన వాడికి మనస్సుగా ఉండటం అనేది సాధ్యం కాదు. కనుక తానుగా ఉండటం, మనస్సు కంటే వెనక మనం ఉన్నాం, అది తెలియాలి మెల్లిగా. చాలా మంది మనం మనస్సుగానే ఉంటున్నాం చాలా కాలం. అలా కాకుండా మనంగా ఉండటం తెలియాలన్నమాట. ఇక్కడ కొంచెం వెనక్కి తీసుకెళ్తారు నెక్స్ట్ స్టెప్ లో. అందుకని స్వరూపే అంటే తన యొక్క రూపమునందు అవస్థానం. అప్పుడు మనలో ఏమేం మెకానిజం ఉన్నదో అది తెలియాలి. అది తెలుసుకోవాలంటే సైన్స్ పుస్తకాలు మనం చదువుకున్నందువల్ల కానీ లేదా బొమ్మలు చూసినందువల్ల కానీ ఏమీ తెలియదు. అంటే కంట్లో బొమ్మ ఎలా పడుతుంది అని అడిగితే ఫిజిక్స్ లో లైట్ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేస్తాడు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇప్పుడు లెన్స్ ఉంటుంది, ఇలా వెళ్ళి ఇలా ఫోకస్ ఉంటుంది, అందులోంచి ఇంకోటి వెళ్తే ఈ రెండు ఇక్కడ కలిస్తే ఇక్కడ తెర మీద ఇమేజ్ పడుతుంది అని చెప్పాడు. వాడు చెప్పిన థియరీ దగ్గర కరెక్టే కానీ మన కంటికి బొమ్మ ఎందుకు కనిపిస్తుంది అనేది వాడు చెప్పగలిగినటువంటిది కాదు ఈ రోజు వరకు. ఫిజిక్స్ లో ఆప్టిక్స్ ఎవరు చెప్పుకుంది కాదు, చెప్పడానికి వీల్లేదు. కంటికి కనిపించేదే తప్ప అది ఇంకోటి చెప్పగలిగేది కానీ ఏ శాస్త్రం వివరించగలిగేది కానీ కనిపించుట అనగానేమి అన్నదానికి ఆన్సర్ ఎవడన్నా ఇవ్వగలిగితే వాడు శిష్యులుగా మనంతా వెళ్ళిపోవచ్చు. అలాగే వినిపించుట అనగానేమి, ఇప్పుడు దీని బరువు ఎంత అంటే మనం ఫిజిక్స్ లో చాలా ఈజీగా చెప్పచ్చు, స్టాటిక్స్ లో. తర్వాత దీని వాల్యూమ్ ఎంత చెప్పచ్చు, వెయిట్ బై వాల్యూమ్ ఎంత చెప్పచ్చు. ఇవన్నీ మనకు చాలా ఎక్కాలి. కొట్టిన పిండి అంటారే, కొట్టని పిండి కూడా. దీని రంగు ఏమిటి బాగుంది, దీనికి రాసినటువంటి వార్నిష్ లో ఉన్నటువంటి కెమికల్ కాంబినేషన్ ఏమిటి ఈజీగా చెప్పేది. ఇది ఊరికి సంబంధించింది, ఆ గొర్రె ఎట్టిది అని అన్ని చెప్పవచ్చు. ఇది పై నుంచి వదిలిపెడితే కిందికి పడుతూ ఉంటే ఎట్లా జీరో ఇనిషియల్ వెలాసిటీ జీరో దగ్గర నుంచి పర్ సెకండ్ చేంజ్ దిగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఎలా చెప్పచ్చు బట్టి పడితే ఈ డైనమిక్స్ ఇవన్నీ ఇవి బట్టి పట్టే విద్యలు తప్ప ఇవి విద్యలు కాదు. ఎందుకని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది బియ్యపు గింజలు ఏర్పడం లాంటి. అది వస్తూ పడితే ఎంత స్పీడ్ గా పడుతుందో చెప్పవచ్చు. కానీ బుర్ర పగిలిందిట అన్నారు అంటే బుర్రలో పైన చర్మంలో ఈ కెమికల్స్ ఉంటాయి, తర్వాత ఎముక పుచ్చ ఉంటుంది, దాంట్లో ఈ కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ చెబుతారు. కనుక స్ప్లిట్ అయ్యింది, నొప్పి పెట్టిందిట. చెప్పండి నొప్పి అంటే ఏమిటో. ఇప్పుడు అంటే ఇందులో డైనమిక్స్ వచ్చిన వాడైనా చెప్పమనండి, స్టాటిక్స్ వచ్చిన వాడైనా చెప్పమనండి, ఫిజియాలజీ వచ్చిన వాడైనా చెప్పమనండి, జువాలజీ, బాటనీ, ఏ ఆలజీ కానీ ఏ ఇజం కానీ నొప్పి అనగానేమి అది ఎందుకు కలుగును. ఎంబీబీఎస్ అంతా అయిపోయి హౌస్ సర్జను
అవుట్ హౌస్ తర్జనం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత చెప్పడానికి